హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 28 ఫీట్ అడల్పు 38 ఫీట్ల పొడవు ఇలాంటి డైమెన్షన్లో కనుక డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. సరే, హౌస్ ప్లాన్ అయితే చూడండి. హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 2838 మనకి 1084 ఎస్ఎఫ్టీ వస్తుంది. సెట్ బ్యాక్లు పోగా 921 స్క్వేర్ ఫీట్ లోని హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 921 స్క్వేర్ ఫీట్ లోని కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది. ఇది గమనించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. సిమెంట్ వచ్చేసి మనకి 1,26,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా స్టీల్ వచ్చేసి 2,27,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి 1,19,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. రోబో శాండ్ వచ్చేసి 18,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర వచ్చేసి 35,750 రూపాయలు అయితే అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన బేస్మెంట్ అయ్యి వచ్చేసి 23,800 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఇటుకలు చూస్తున్నాం. ఇటుకలు వచ్చేసి 1,10,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకున్నాం. మొత్తం వచ్చేసి 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ 65,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన ఫాల్ సీలింగ్ అనేది లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది 42,300 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ సేఫ్టీ గిర్లు అనేది టోటల్ గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 32,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ మెటల్ రైలింగ్ అదేవిధంగా మెయిన్ గ్లాస్ అనేది 23,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన పెయింటింగ్ అనేది టోటల్ గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 95,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 11,37,350 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన ఒక స్క్వేర్ ఫీట్ అనేది 350 రూపాయలు అయితే వేయడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఏరియా చిన్నగా ఉంది కాబట్టి. ఇది మొత్తం వచ్చేసి మనకి 3,22,350 రూపాయలు అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి గుంతడానికి మట్టి లెవెలింగ్ అనేది 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. తర్వాత కార్పెంటర్ వర్క్ వచ్చేసి 27,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ అనేది 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వీనికి మొత్తం అనేది 38,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 5,02,350 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా ఇందాక చెప్పుకున్న మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 11,37,350 మొత్తం టోటల్ వచ్చేసి మనకి 16,39,700 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా అమౌంట్ గా 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేకపోతే లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 1,63,970 రూపాయలు అయితే మనం యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 18,03,670 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఈ అమౌంట్ మన స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫీట్ అనేది 1,958 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మీరు దగ్గర నుంచి చేయించుకుంటే కనుక ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.